దర్పల్లి మండలంలో పార్టీ నాయకులతో కలిసి పత్రికా సమావేశం నిర్వహించారు ఎమ్మెల్యే భూపత్ రెడ్డి. సందర్భంగా ఎమ్మెల్యే భూపత్ రెడ్డి మాట్లాడుతూ, నేను కొడితే మామూలుగా ఉండదు అంటూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. 2014 ముందు కేసీఆర్ కుటుంబ సభ్యులంతా ఆస్తులు ఇప్పుడు కేసీఆర్ కుటుంబ సభ్యుల ఆస్తులు ఎంత అని అన్నారు. కొడుకు ఒక స్కామ్లో, బిడ్డే ఇంకో స్కామ్లో ఉన్నారని, కేసీఆర్ కుటుంబాన్ని జనం మర్చిపోయారని, అందుకే తన ఉనికిని కాపాడుకోవడం కోసమే ప్రగల్భాలు పలుకుతున్నారని అన్నారు. కాళేశ్వరం పేరుతో లక్షల కోట్ల ప్రజాధనం దుర్వినియోగం అయిందని, ప్రాజెక్టు కట్టిన 3 సంవత్సరాలకు కూలిపోయిందని, కాళేశ్వరం నీళ్లు రాకపోయినా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక నాణ్యమైన విద్యుత్, ఎరువులు, విత్తనాల సరఫరాతో రైతులు రికార్డు స్థాయిలో 1.55 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించడం జరిగిందని అన్నారు. ధరణితో రైతులు అనేక ఇబ్బందులు పడ్డారని, అందుకే భూభారతి తీసుకురావడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డితో పాటు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆర్మూర్చిన బాలరాజ్, మనోహర్ రెడ్డి, మునిపల్లి సాయిరెడ్డి, చెలమల శ్రీనివాస్, మిట్టపల్లి గంగారెడ్డి, పుప్పాల సుభాష్, చెలిమల నర్సయ్య, వీడీసీ చైర్మన్ గుండన్న, లొక్కిడి రాములు, శేఖర్, పద్మశాలి సంఘం కుల సభ్యులు తదితరులు పాల్గొన్నారు. రూరల్ రిపోర్టర్ ప్రసాద్, దృశ్యం న్యూస్, దర్పల్లి మండల్. వాళ్ళకు చాలా ఇంట్రెస్ట్ లేకుండా ఫ్రీగా మరి మహిళలను కోటీశ్వరం చేయాలా, 1 కోటి మంది మహిళలు అని చెప్పి ఇందిరా స్వశక్తి పేరు మీద కార్యక్రమం తీసుకున్నాం. ఇలా ఇందిరమ్మ ఇండ్లు గత 10 సంవత్సరాలు ఇండ్లు లేవు, ఇవాళ రేషన్ కార్డులు లేవు. కాబట్టే ఇప్పుడు ఈ ఇంత ఒత్తిడి ఎందుకున్నా ఇప్పుడు 40 లక్షల మంది రేషన్ కార్డులు అడుగుతున్నారు అంటే దేనికి కారణము? అదేంటి వాళ్ళు ఇవ్వకపోవడం వల్లనే కదా. ఇవాళ ప్రతి విలేజ్లో 100 నుండి 200 మంది ఇండ్లు లేని వాళ్ళు ఉన్నారు అని అంటే దేనికి కారణము? ఎక్కడ చూసినా ఇందిరా ఇల్లు మాత్రం ఇంతకుముందు ఉన్న కట్టినవి ఉన్నాయి, ఇప్పుడు 10 ఏళ్ళలో ఒక ఇల్లు కట్టలేదు. కాబట్టి ఇక్కడ ఒత్తిడి. ఇవాళ నువ్వు అప్పులు చేయడం వల్లనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి స్కీములు కూడా లేట్ అవుతా ఉన్నాయి. దానికి కారణం ఎవరు? నువ్వు చేసిన అప్పే. FRBM అని ఉంటుంది ఒకటి, సెంట్రల్ యాక్ట్, అది ఫైనాన్షియల్ బిల్. అది యశ్వంత్ సిన్హా గారు ఉన్నప్పుడు ప్రైమ్ మినిస్టర్, మన ఏది ఫైనాన్షియల్ మినిస్టర్గా ఉన్నప్పుడు తెచ్చినటువంటి బిల్లు. దాని పరిధి దాటి నువ్వు అప్పులు చేసినావు, కార్పొరేషన్ పేరు మీద అప్పులు చేసినావు. ఇప్పుడు అప్పులు కట్టడానికే మేము నెలకు 6,500 కోట్లు ఓన్లీ మిత్తి కట్టడానికే పోతా ఉన్నది. సో దీనికి కారణం తెలంగాణ ఉన్న దుస్థితి కారణం ఎవరు? గత 10 ఏళ్ళు పరిపాలించినటువంటి టీఆర్ఎస్ పార్టీ కాదా? ఇవాళ మాట్లాడుతుంటే మేము ఉన్నప్పుడు అన్ని సక్రమంగా వచ్చినాయి. మీకు ఇలా క్యాబినెట్ లేదని మాట్లాడుతూ ఉన్నారు. నేను అడుగుతాను, 2018లో కేసీఆర్ గెలిచిన తర్వాత, అంటే టీఆర్ఎస్ గెలిచిన తర్వాత 8 నెలలు క్యాబినెట్ లేదండి. ఓన్లీ మహమూద్ అలీ గారు సీఎంఏ. మీరు మా కాంగ్రెస్ పార్టీ గురించి విమర్శించడం అనేది దయ్యాలు వేధించడం వల్లించినట్టే. ఇంకా వాళ్ళకి ఏంటంటే ఒక తపన, మనం అసెంబ్లీ ఎన్నికల్లో ఎట్లా ఓడిపోయినాము, మొన్న లోక్సభ ఎన్నికల్లో డిపాజిట్లు రాలేదు, ఇక మమ్మల్ని ఇంకా ప్రజలు మర్చిపోతారేమో అని చెప్పి మేము ఉన్నామని చెప్పడానికి ఉనికి కొరకు ఏదో నెలకు ఒకసారి 2 నెలలకు ఒకసారి మీడియా ముందు కనబడడం తప్పితే నువ్వు ఎక్కడ బాధ్యత నిర్వహిస్తున్నావు? ఇక్కడ చూసినా అవినీతి కుటుంబం మొత్తం, అంటే ఎట్లా చూసినా వీళ్ళే ఉన్నారు. ఇక హైదరాబాద్ చుట్టూ భూములు చూసినా వీళ్ళే. అంటే ఎట్లా తయారైందంటే ఇప్పుడు తెలంగాణ అంటే కేసీఆర్ కుటుంబం అంటేనే ఒక అవినీతి, ఒక డ్రగ్స్ కేర్ ఆఫ్ డ్రగ్స్. కేటీఆర్ బామ్మార్ దీంట్లో డ్రగ్స్ దొరుకుతాయి, కవిత ఇంట్లో లిక్కర్ దొరుకుతుంది. సో ఇలాంటి చరిత్ర కలిగినటువంటి మీ కుటుంబము ఎన్నో త్యాగాలు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ మీద, స్వాతంత్రం తెచ్చినటువంటి పార్టీ, తెలంగాణ ఇచ్చినటువంటి పార్టీ, ఇవాళ మరి ఆ పార్టీ మీద మాట్లాడడం అని అంటే అది మరి మీకు అంటే ఇక ఇంకా ప్రజలు ఇంకా మళ్ళీ బుద్ధి చెప్పాల్సి వస్తుంది. దయ్యాలు వేదాలు వదిలించినట్టే. ఇవన్నీ మానుకోండి. మీరు ఎన్ని అవతారాలు అయితే ఇంకా కాంగ్రెస్ మీరేం చేయలేరు, మీ పని అయిపోయిందని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు మంచి ప్రాజెక్టు అది ప్రాణహిత చేవేళ 2021 మన జిల్లాకు సంబంధించింది. దానికి ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో, తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వంలో జలయజ్ఞంలో భాగంగా మరి అంటే మన జిల్లా మంత్రి ఉండే పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పుడే 80% కంప్లీట్ అయింది. వినోరా నుండి సారంగపూర్కు కావాల్సిన టన్నెలు మొత్తం, అంటే కెనాల్ మొత్తం కంప్లీట్ అయింది. సారంగపూర్లో సర్జిపూల్ కంప్లీట్ అయింది, బిన్నోర్లలో కంప్లీట్ అయింది, ఇక్కడ మింట్రాస్పల్లిలో కంప్లీట్ అయింది, ఇక్కడ మన నమంచిపల్లి కూడా కంప్లీట్ అయింది. టన్నెల్ కూడా మొత్తం 4 కిలోమీటర్స్ టన్నెల్ కూడా కంప్లీట్ అయింది. అంటే దగ్గర అప్పుడే కాంగ్రెస్ పార్టీ